హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఉప్స్ కాన్సెప్ట్లో పాలిమార్ఫిజం కాన్సెప్ట్ అనేది అయితే తెలుసుకోబోతున్నాం. అండ్ ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఇన్హెరిటెన్స్. ఆ వీడియో చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి వీడియో చూడండి. అండ్ ప్రోగ్రామింగ్ వీడియో కూడా ఉంది, ఇన్హెరిటెన్స్ని ఎలా యూజ్ చేయాలనేది ఆ వీడియో కూడా చూసేయండి. అండ్ ఈ వీడియోలో మనం పాలిమార్ఫిజం కాన్సెప్ట్ అనేది అయితే తెలుసుకుందాం. అండ్ వీడియో అనేది అయితే స్కిప్ చేయకుండా చూడండి. లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. Polymorphism ante polymorphism is derived from two words. Poly means many or multiple, morphic means forms. Anything which takes multiple forms is called polymorphism. In Java, a method which takes multiple forms is called polymorphism. ikkada forms anechesi manaku methods ante Java lo methods, method overloading, మెథడ్ ఓవర్ రైడింగ్ చేస్తుంటాం కదా, మనం రాస్తుంటాం కదా, వాటినే మనం పాలిమార్ఫిజం అని అంటాము, ఫార్మ్స్ అంటాము. ఇక్కడ మనకు పాలిమార్ఫిజం లో టూ టైప్స్ అనేది అయితే ఉన్నాయి. దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ పాలిమార్ఫిజం. వన్ ఈజ్ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం, సెకండ్ వన్ ఈజ్ రన్ టైమ్ పాలిమార్ఫిజం. ఈ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అంటే ఏంటో తెలుసుకుందాం. కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం టు అచీవ్ బై యూజింగ్ మెథడ్ ఓవర్లోడింగ్. ఇక్కడ మనం మెథడ్ ఓవర్లోడింగ్ మీన్స్ మెథడ్ నేమ్ సేమ్ ఉండాలి, రిటర్న్ టైప్ సేమ్ ఉండాలి, అండ్ వేరియబుల్స్ ఉంటాయి కదా మనకు ఆర్గ్యుమెంట్స్, అవి కూడా మనకు డిఫరెంట్ గా ఉంటే మనకు మెథడ్ ఓవర్లోడింగ్ అవుతుంది. ఈ మెథడ్ ఓవర్లోడింగ్, మెథడ్ ఓవర్ రైడింగ్ వీడియో కూడా చేశాను, చూడకపోతే వీడియో చూసేయండి, అది మన ఛానల్లోకి వెళ్ళి. మనము ఆ మల్టిపుల్ మెథడ్స్ ని రాసుకునే దాన్ని మనము మెథడ్ ఓవర్లోడింగ్ అంటాము. ఆ మెథడ్ ఓవర్లోడింగ్ అచీవ్ చేయన ఇక్కడ మనము పాలిమార్ఫిజం టు అచీవ్ బై యూజింగ్ మెథడ్ ఓవర్లోడింగ్. ఈ మెథడ్ ఓవర్లోడింగ్ యూజ్ చేసి మనము కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం ని అచీవ్ చేయొచ్చు. మెథడ్ ఓవర్లోడింగ్ ఇస్ ద వే టు అచీవ్ ద సేమ్ యాక్టివిటీ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. ఇక్కడ మెథడ్ ఓవర్లోడింగ్ అనేది మనము సేమ్ యాక్టివిటీని డిఫరెంట్ టైప్స్ గా, డిఫరెంట్ ఫార్మ్స్ గా మనము అచీవ్ చేయొచ్చు. ఎలాగంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, మొబైల్ అన్లాక్ తీసుకున్నట్లయితే, మనం మన యూజ్ చేసి మొబైల్ ఫోన్స్ ఒకటి ప్యాటర్న్ ద్వారా లాక్ అనేది అయితే ఓపెన్ చేయొచ్చు, ఫస్ట్ ఫామ్ అనుకోవచ్చు దాన్ని. అండ్ సెకండ్ వచ్చేసి ఫింగర్ ప్రింట్ యూజ్ చేయొచ్చు. థర్డ్ వచ్చేసి ఫేస్ లాక్. మనము ఇక్కడ చూడండి, ఒకే యాక్టివిటీని డిఫరెంట్ ఫార్మ్స్ గా మనం యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు మన ఫోన్ అనేది అయితే లాక్ అనేది అయితే అన్లాక్ అవ్వాలి కాబట్టి అది మనము యాక్టివిటీ అనుకున్నట్లయితే మనం డిఫరెంట్ గా యూజ్ చేసి లాక్ అనేది అయితే ఓపెన్ చేస్తున్నాం. అక్కడ మనము కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం మెథడ్ ఓవర్లోడింగ్ అనేది అయితే యూజ్ చేస్తున్నాం. ఒక ఫోన్ ని ప్యాటర్న్ ద్వారా అన్లాక్ చేయొచ్చు, ఫేస్ ద్వారా అన్లాక్ చేయొచ్చు, అండ్ ఫింగర్ ప్రింట్ ద్వారా అన్లాక్ చేయొచ్చు. దాన్నే మనం మెథడ్ ఓవర్లోడింగ్ అంటాము. ఆ మెథడ్ ఓవర్లోడింగ్ యూజ్ చేసి కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం ని అచీవ్ చేయొచ్చు. హెన్స్ ఇన్ మెథడ్ ఓవర్లోడింగ్ ద మెథడ్ నేమ్ మస్ట్ బి సేమ్. మనకు మెథడ్ నేమ్ అనేది అయితే సేమ్ గా ఉండాలి, అండ్ ఆర్గ్యుమెంట్స్ అనేది అయితే డిఫరెంట్ గా ఉంటేనే మనకు మెథడ్ ఓవర్లోడింగ్ అయితే అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుంటే ఎయిర్టెల్ పేమెంట్స్. మనం ఏదైనా పేమెంట్ చేయాలనుకుంటే ఒకటి మనం కార్డు ద్వారా యూజ్ చేయొచ్చు, మనీ అనేది అయితే పే చేయొచ్చు, అండ్ నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయొచ్చు. ఇలా డిఫరెంట్ గా ఒక యాక్టివిటీని డిఫరెంట్ టైప్ లో, అంటే డిఫరెంట్ వేస్ లో మనం చేయొచ్చు. ఏదైనా పనిని డిఫరెంట్ వేస్ లో ఒక యాక్టివిటీని చేయొచ్చు. మనం ఇప్పుడు మొబైల్ చేసుకున్నట్లయితే మనం లాక్ అనేది అయితే ఓపెన్ చేస్తున్నాం, అది డిఫరెంట్ వేస్ గా ఓపెన్ చేస్తున్నాం, దాన్నే మెథడ్ ఓవర్లోడింగ్ అంటాం. ఈ మెథడ్ ఓవర్లోడింగ్ ని యూజ్ చేసి కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం ని అచీవ్ చేయొచ్చు. అండ్ రన్ టైమ్ పాలిమార్ఫిజం చూసుకుంటే, రన్ టైమ్ పాలిమార్ఫిజం ని పాలిమార్ఫిక్ బిహేవియరల్ అని పిలవచ్చు, ఆర్ ఆబ్జెక్ట్ స్పెసిఫిక్ బిహేవియరల్ అని పిలవచ్చు. ఇట్ ఈస్ అన్ అబిలిటీ ఆఫ్ ఏ మెథడ్ to behave differently based on the object that it is acting upon. దీని గురించి మనము రన్ టైమ్ పాలిమార్ఫిజం గురించి ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ రన్ టైమ్ పాలిమార్ఫిజం అంటే ఇట్ ఈస్ అన్ అబిలిటీ ఆఫ్ ఏ మెథడ్ టు బిహేవ్ డిఫరెంట్లీ బేస్డ్ ఆన్ ద ఆబ్జెక్ట్. అంటే ఆబ్జెక్ట్ ని బట్టి, ఆబ్జెక్ట్ మీద డిపెండ్ బట్టి బిహేవియర్ అనేది అయితే డిఫరెంట్ గా ఉంటుందని అయితే చెప్తుంది. ఫస్ట్ పాయింట్, we achieve runtime polymorphism by using method overriding. మెథడ్ ఓవర్ రైడింగ్ యూజ్ చేసి రన్ టైమ్ పాలిమార్ఫిజం ని అచీవ్ అయితే చేయొచ్చు.
ఇక్కడ థర్డ్ పాయింట్ చూసుకుంటే వన్ యాక్షన్ అండ్ మల్టిపుల్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ పాలిమార్ఫిజం. ఇక్కడ వన్ యాక్షన్ అంటే ఒక యాక్షన్, అంటే ఇప్పుడు ఈటింగ్ ఉంది, ఈటింగ్ అంటే ఇప్పుడు ఈటింగ్ యాక్షన్ తీసుకున్నట్లయితే డిఫరెంట్ గా ఈట్ చేసే వాళ్ళు ఉంటారు. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థమవుతుంది. దాన్నే మనము వన్ యాక్షన్ అండ్ మల్టిపుల్ రియాక్షన్స్. హియర్ మల్టిపుల్ రియాక్షన్స్ డిపెండ్స్ ఆన్ ఆబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్. ఇప్పుడు ఆబ్జెక్ట్ అంటే మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది యాక్షన్ అనేది ఎలాగ ఉంటుంది, మల్టిపుల్ రియాక్షన్స్ అనేది. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే లివింగ్ బీయింగ్ లో కౌ, స్నేక్, క్రొకడైల్ ఈ 3 ఆబ్జెక్ట్స్ అనేది అయితే తీసుకున్నాను. మనకు ఈ 3 ఆబ్జెక్ట్స్ అయితే మనకు ఈట్ అయితే చేస్తుంది, ఈటింగ్ అయితే చేస్తుంటది కదా. ఇది డిఫరెంట్ గా ఈట్ అయితే చేస్తుంది. వన్ యాక్షన్ అంటే కౌ ఈట్ చేస్తుంది, స్నేక్ ఈట్ చేస్తుంది, క్రొకడైల్ ఈట్ చేస్తుంది. కానీ ఇవి ఏ విధంగా ఈట్ చేస్తుంది? వన్ యాక్షన్ అంటే ఈట్ ఈట్ ఈట్. ఈ యాక్షన్ వచ్చేసి ఈటింగ్ అయితే తింటూ ఉంది. బట్ రియాక్షన్ వచ్చేసి మల్టిపుల్ రియాక్షన్స్. కౌ అనేది ఒక విధంగా తింటుంది, స్నేక్ అనేది ఇంకో విధంగా తింటుంది, క్రొకడైల్ అనేది ఇంకో విధంగా తింటుంది. దీన్నే ఒక వన్ యాక్షన్ అండ్ మల్టిపుల్ రియాక్షన్స్. ఇక్కడ వన్ యాక్షన్ వచ్చేసి తినడం అండ్ మల్టిపుల్ రియాక్షన్ అంటే రియాక్షన్ అనేది అయితే డిఫరెంట్గా ఉంది. దాన్ని మనం రన్ టైమ్ పాలిమార్ఫిజం అంటాం. ఈ రన్ టైమ్ పాలిమార్ఫిజం అచీవ్ చేయడానికి మెథడ్ ఓవర్ రైడింగ్ అనేది అయితే యూజ్ చేస్తాం. ఇక్కడ మనకు మెథడ్ ఓవర్లోడింగ్, మెథడ్ ఓవర్ రైడింగ్ మీకు అర్థం కాకపోతే మన ఛానల్లోకి వెళ్ళి మెథడ్ ఓవర్లోడింగ్, మెథడ్ ఓవర్ రైడింగ్ అనే వీడియో అనేది అప్లోడ్ చేశాను. ఆ వీడియో చూడండి. అండ్ ప్రోగ్రామింగ్ కూడా ఎలా రాయాలి అనేది అయితే నేను చేసి అందులో అప్లోడ్ చేశాను. ఆ వీడియో అయితే చూసిన తర్వాత మీరు మెథడ్ ఓవర్లోడింగ్, మెథడ్ ఓవర్ రైడింగ్ అయితే అర్థమవుతుంది. మనకు ఈ వీడియోలో మనకు పాలిమార్ఫిజం గురించి అయితే ఇది, అండ్ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం గురించి చెప్పాను, రన్ టైమ్ పాలిమార్ఫిజం గురించి చెప్పాను. అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే చూసుకున్నట్లయితే మనకు ఇంటర్వ్యూలో వాట్ ఈజ్ పాలిమార్ఫిజం అంటారు, ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. మీరు ఈ విధంగా అయితే కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం, రన్ టైమ్ పాలిమార్ఫిజం అండ్ పాలిమార్ఫిజం అంటే ఏంటి అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓన్లీ వాట్ ఈజ్ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అండ్ ఎక్స్ప్లెయిన్ వన్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తే, నేను చెప్పిన విధంగా కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం గురించి చెప్పి ఆ తర్వాత మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఇక ఎగ్జాంపుల్ వచ్చేసి మొబైల్ అన్లాక్ కానీ, ఎయిర్టెల్ పేమెంట్ కానీ, ఈ విధంగా మీరు డిఫరెంట్ గా ఎగ్జాంపుల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకు మీరు ఇంటర్వ్యూ అనేది అయితే ఈజీ క్రాక్ చేయొచ్చు. అండ్ వాట్ ఈజ్ రన్ టైమ్ పాలిమార్ఫిజం అండ్ ఎక్స్ప్లెయిన్ వన్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్. ఆల్రెడీ నేను ఇందాకే చెప్పాను రన్ టైమ్ పాలిమార్ఫిజం అంటే ఏంటి అండ్ ఏ దాన్ని యూజ్ చేసి రన్ టైమ్ పాలిమార్ఫిజం అచీవ్ చేయొచ్చు. అండ్ ఎగ్జాంపుల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, కవ్వు, స్నేక్, క్రొకడైల్ తీసుకొని. మీరు కూడా ఈ విధంగా మీరు ఇంటర్వ్యూలో అడిగినట్లయితే రియల్ టైమ్ ఎగ్జాంపుల్, మీరు ఈ విధంగా ఎగ్జాంపుల్ అనేది అయితే చెప్పండి, ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఇదేంటి మనకు ఈ రోజు వీడియోలో పాలిమార్ఫిజం గురించి, రన్ టైమ్ పాలిమార్ఫిజం, కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం గురించి అయితే చెప్పాను. అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నేను ఒకవేళ రిప్లై ఇవ్వకపోతే మన డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది, వాట్సాప్ లింక్ ఉంది, అండ్ ఫేస్బుక్ పేజ్ లింక్ ఉంది. మీరు డైరెక్ట్గా నాకు మెసేజ్ చేసినట్లయితే నేనైతే మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఇలాంటి వీడియోస్ మరెన్నో చూసి నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.